హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్గా వండుకునే కోడిగుడి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. నేనైతే 3 పావుల నూనె పోసుకున్నాను. మీరు ఎక్కువైతే ఎక్కువ పోసుకోండి, తక్కువైతే తక్కువ పోసుకోండి. అది మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నూనె వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కలర్ మారిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కోసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేడైన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉప్పు, పసుపు, అల్లం అట్లా వేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా చూడండి ఫ్రెండ్స్, ఇలా 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనం తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు తగినంత వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం మనకు ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ కానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉల్లిగడ్డ ముక్కలు అనేది చేంజ్ అయితే ఎమ్మటే ఉడికిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తగినంత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒక నిమిషం వరకు కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. మనకు ఉల్లిగడ్డలు అడుగంటితే కూర అనేది బాగా రాదు. అందుకే మనం అడుగంటుకుంటే ఒక నిమిషం కలుపుకుంటే ఆ అల్లం పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకొని, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువనే వేసుకున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత మనము వాటర్ పోసుకుందాము. మొత్తం కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి, లేకపోతే కొంచెం బాగుండదు. ఇప్పుడు మనము తగినన్ని నీళ్ళు పోసుకొని మనము మంచిగా నూనె తేలేంత వరకు ఉడకనియాలి. మనకు పైన నూనె తేలిందంటే మనము కోడిగుడ్లను వేసుకోవచ్చు. మనం ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకు పైన నూనె తేలింది కదా, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు తగినంత కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కోడిగుడ్డను వేసుకుందాము. ఇలా ఒక్కొక్క కోడిగుడ్డు వేసుకొని మనము మంచిగా కలుపుకుంటే మనకు వేడివేడిగా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంటను కొట్టండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పిల్లలకు లంచ్ బాక్సులలో మనకు తొందరగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్ ఇది. అలాగే పిల్లలకు గుడ్లు కూడా చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ యువర్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.